పెట్టుబడుల గ్రౌండింగ్ పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకోసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సింగపూర్తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చించారు. సింగపూర్తో ఏపీ భాగస్వామ్యం మరింత బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. భారత్ సింగపూర్ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, సముద్ర సంబంధిత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ కీలక పాత్ర పోషించారని లోకేష్ ప్రశంసించారు. ఇక ఏపీలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి కంపెనీలు ఏపీకి వచ్చాయని ప్రస్తావించారు. రాష్ట్రంలో గతేడాది కంటే జీఎస్టీ వసూళ్లలో వృద్ధి నమోదైందని వివరించారు.